కొట్టండి వాళ్ళు చెప్పకపోతే ఇక్కడే చంపేయండి. మా గోవింద్ గారి ఇంటిని తాడి చెట్లను తగిలిన ఇద్దరు ఎక్కడున్నారా? చెప్తానయ్యా చెప్తాను. వాళ్ళిద్దరూ కాకినాడ ఈశ్వరి లాడ్జిలో రూమ్ తీసుకొని ఉన్నారయ్యా. దేవా మేము వస్తాం. బుద్ధులే బాబాయ్, నేను చూసుకుంటా. ఇక్కడ దగ్గరలో మంచి లాడ్జ్ ఏదైనా ఉందా? లెఫ్ట్ లో ఈశ్వరి లాడ్జ్ అని ఉందండి. లెఫ్ట్ లోనా? ఏమండి ఈశ్వరి లాడ్జ్కి ఎలా వెళ్ళాలి? రైట్ గా వెళ్ళండి. దేవా, గోవింద్ ఈ లాడ్జ్ నుండి దిగాడు, కానీ రూమ్ లో లేడు. వాళ్ళ పక్కనే మనకి రూమ్ అయ్యి. అన్నా కోటిపల్లికి వెళ్ళే బస్సు 11 గంటలకు ఉందంట. బాబాయ్ కాకినాడలోనే ఉన్నా, వాళ్ళు బయటికి వెళ్ళినట్టున్నారు. నేను చూసుకుంటానే. సార్ నేను మళ్ళీ ఈవినింగ్ వస్తాను. ఓకే సార్. ఊళ్ళో అంతా మన గురించే మాట్లాడుకో. అవునవును అన్నా, దేవన్న మన కోసం వచ్చుంటాడు. రా 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 రా. మనల్ని చూసి భయపడుతున్నారేంటి? అన్నా బస్సు టైం అయింది, తర్వాత బస్సు 2ంటికి. ఒక ముఖ్యమైన విషయం అయ్యా. ఏంట్రా చెప్పు. మా నాలుగు చేతులు దేవా నరికేశాడు. అక్కడ కూర్చున్నాడు దేవానేమో చూడు. అవునరా, గడ్డ మీసాలు ఉంచేసరికి కొత్తగా ఉన్నాడు. దేవా బస్సులో వస్తున్నాడంటే ఏదో విషయం ఉండే ఉంటుంది. ఏంట్రా నువ్వు అనేది? మన ఊరి మీదుగా కోటిపల్లి వెళ్ళే బస్సులో. దేవా సడన్ గా బస్సులో వస్తున్నాడంటే ఏదో పెద్ద ప్లానే వేసుంటాడు. ఆడు మనకు స్పాట్ పెట్టే లోపు మనమే ఆడికి స్పాట్ పెట్టాలి. నేసేయండ్రా. బండి నుంచి కలడానికి వెళ్ళేదా? అందరూ 2% ఎక్కడ్రా అంటే బండి అంతా బాగా ఎక్కడ్రా. బాబు నీకోసం వచ్చారు, నువ్వు బస్సు పారిపో. దిగండి, అందరూ దిగండి.
పూడిపల్లి దాడి వెళ్తున్నాడయ్యా. 1 కిలోమీటర్ తర్వాత కల్వర్ట్ వస్తుంది, దాని కింద బాంబు పెట్టమని చెప్పు. ఆగండి, ఆగండి. పదండి పారిపోదాం. ఎవరు బాబు నువ్వు? వాసు, దేవా కోసం వచ్చాను. అదంతా సరేనయ్యా, ఇలా ఉన్న పళంగా వచ్చి దేవమ్మ అన్నయ్య అంటే ఎలా? దేవా ఈ ఇంటి బిడ్డ, వాడు నా మనవడయ్యా. బామ్మగారు, ఇంకోసారి ఆలోచించండి. వీడి పని చూసుకోండి. తప్పకుండా మా అన్నయ్య అయి ఉంటాడు. అచ్చుకుతండి, ఇద్దరం ఒకేలాగా ఉన్నాం కదా. ఇలా చూడు, ఊరికే ఏదో ఒకటి వాకు. ఒరేయ్ చెప్తానుగా, బయలుదేరు. నేను నాగభూషణ మనసు దగ్గర నుంచి కాపాడమే తప్పైపోయింది. బయలుదేరరా. బామ్మగారు, నా కోసం ఒక్కసారి దేవ జాతకం చూపిస్తారా ప్లీజ్? జాతకంతో నీకేం పనిరా? ఎవరు అడుగుతున్నావు తెలుసా నీకు? ఇలా చూడు బాబు, వాడికి జాతకం లేదు, మేము రాయించలేదయ్యా. పోనీ తన పుట్టినరోజు ఎప్పుడు చెప్తారా? ఏంట్రా పుట్టుపర్వతాలు అడుగుతున్నావు? అది కాదు సార్, నా పుట్టినరోజు ఇదిగో లైసెన్స్ లో ఉంది. అలాగే దేవా పుట్టినరోజు అడుగుతున్నా. ఏంట్రా ఊరుకుంటే ఎక్కువ మాట. ఒరేయ్, మే 25 దేవా పుట్టినరోజు. బయలుదేరు. విన్నావుగా, బయలుదేరు. బయలుదేరరా. మే 25. మే 24 రాత్రి ట్రైన్ లో పిల్లాడు కనిపించకుండా పోయాడు. ఆ పక్క రోజు పొద్దున మీకు దొరికాడు. నిజమైన పుట్టినరోజు ఎప్పుడో మీకెవరికీ తెలియదు. పిల్లాడు దొరికిన రోజే పుట్టినరోజు అంటున్నారు. అదే నిజం. అయితే దేవా మానయే. చెప్పండి, దేవా మీ మనోడా? చెప్పండి బామ్మగారు, చెప్పండి. దేవా మీ మనోడా? చెప్పండి. కాదు, దేవమ్మ బిడ్డ కాదని ఎలా చెప్పమంటావు బాబు? అర్థం చేసుకో, వాడు మా అందరి ప్రాణం. అలాంటి వాడిని తిరిగి ఇవ్వమంటే ఎలా? చూడు, మమ్మల్ని అందరినీ క్షమించి దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోయా. బిడ్డని పోగొట్టుకుని 27 సంవత్సరాలుగా మా అమ్మ బాధపడుతోంది. చెయ్యని పూజలు లేవు, మొక్కని దేవుడు లేడు. ఒక తల్లి మనసుని అర్థం చేసుకోండి బామ్మగారు. నువ్వే అర్థం చేసుకోవాలి. 27 సంవత్సరాలుగా మేము వాడిని ప్రాణం కంటే ఎక్కువగా పెంచుకుంటాం. ఇప్పుడు వచ్చి దేవా నువ్వు ఇంట్లో పుట్టలేదు, వీడితో వెళ్ళిపోని నన్ను ఎలా చెప్పమంటావు? ఎలా చెప్పమంటావయ్యా? దయచేసి అయ్యా అయ్యా, వాడు చేస్తున్నాడు. దయచేసి వెళ్ళిపోయా. ఇక్కడి నుంచి వెళ్ళిపో. దయచేసి మాటను. దేవాకి విషయం తెలియకూడదురా. వెళ్ళిపోరా ఇక్కడి నుంచి. కుదరదు. దేవా చూడకుండా ఇక్కడి నుంచి వెళ్ళేది లేదు. చెప్తారు కదా, దేవ వచ్చినప్పుడు వీడు ఇక్కడ వెనక్కి పో. ఇంజిన్ ఆపో. ఏ బండి తీయకూడదు. ఏటి పమ్మ, అందరూ వాకిట్లో నిలబడ్డారు. ఏం లేదయ్యా, నువ్వు వస్తావని. బాబాయ్, వాళ్ళిద్దరి చేతులు తీసేశాను. మన వాళ్ళిద్దరిని కాకినాడ స్టేషన్లో సరెండర్ అవ్వమని చెప్పా. లీటర్కి ఫోన్ చేసి జామీన్కి ఏర్పాటు చేయి. అయ్యా కోటిపల్లికి సమీపంలో ఉన్న కల్వర్ట్ ని గవర్నమెంట్ బస్ ని బాంబు పెట్టి పేల్చడం వల్ల ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. అందుకని కోటిపల్లి, ద్వారపూడి, కత్తిపాడు, ఎర్రవరం గ్రామాల్లో మరో 48 గంటలు 144 సెక్షన్ కొనసాగబడుతుంది. నువ్వు మాకు దొరకడం
పిల్లలు లేని మీ అమ్మ నాన్నలకి ఎంతో మనశ్శాంతినిచ్చింది. నిన్ను ఎత్తుక్కుంటూ ఎవరూ రాకూడదని మేమందరం మొక్కని దేవుడంటూ లేడయ్యా. నువ్వెప్పటికీ మాతో పాటు